ఏం పేరు నీ పేరు? మొహమ్మద్ ఇస్మాయిల్. ఏం చేస్తావు సార్? నేను వ్యవసాయం చేస్తాను. వ్యవసాయం ఎంత ఉంది భూమి? ఒక ఎకర్ ఉంటుంది. ఎకరా ఉందా? రుణమాఫీ అయిందా? రుణమాఫీ అయింది. ఎంత అయింది? నాకు 60,000 ఉండి 60,000 అయింది. మరి రైతు భరోసా పైసలు పడ్డాయా? రైతు భరోసా పడ్డాయి 4,000. 4,000. మరి ఎట్లుంది 15 నెలల పాలన ఎట్లా అనిపిస్తుంది? పాలన అయితే మాకు పసంద రాకొచ్చేది కానీ జరా పాలన అయితే పసంద రాకొచ్చేది కానీ ఇక పాలన అయితే ఏం బాగలేదు కాంగ్రెస్ అయితే. ఎందుకు నచ్చుతలేదు మాకు. 6 గ్యారంటీల్లో అమలు ఏమైనా ఇప్పుడు కొంతమందికి ఇప్పుడు నాకైతే పడ్డాయి డబ్బులు కొన్ని, మిగతా అయితే వాళ్ళు ఇంకా సన్నం బియ్యం అన్నారు కానీ వేస్ట్ బియ్యం అవి. అవి దొడ్డు తిన్నా ఉన్నాయి ఉండేవి. సన్నం బియ్యం అంటే సన్నం బియ్యం లాగా లేవు అవి. మరి ఎట్లా చూడొచ్చు 15 నెలల పాలనలో ఏం బాగాలేదు, పాలన అయితే బాగలేదు. ఎందుకు అన్ని మంచిగా ఏం చేస్తుండే కదా ముఖ్యమంత్రి? మాకు నచ్చకొచ్చిండు కదా, మాకు నచ్చలేదు కదా ముఖ్యమంత్రి. అంటే ఇప్పుడు 2,500 ఇవ్వబట్టే 2,500 ఎవరికి ఇచ్చిండు? ఇవ్వకొచ్చిండు కదా. కోడలికి 2,500 ఇస్తా అన్నాడు, పింఛన్కి 4,000 పెంచి ఇస్తా అన్నాడు, అవి ఇవ్వకొచ్చిండు కదా. మళ్ళీ గ్యాస్ బి డబ్బులు వస్తలేవు కదా. మళ్ళీ కళ్యాణ లక్ష్మి షాదీ వరకు అవి రావలేవు కదా, చెక్కులు రాలేవు కదా ఎవరికి. అవి తులం బంగారం అవి రాలేవు కదా, ఇంకా ఎవరికి రాలేవు. ఏంటి మరి పరిస్థితి ఎట్లుంటుంది? సర్పంచ్ ఎలక్షన్లు ఎట్లా ఉండబోతుంది? సర్పంచ్ మొత్తం టీఆర్ఎస్ ఉంటుందన్న. ఇప్పుడు కాంగ్రెస్ ఏముండదు, మొత్తం టీఆర్ఎస్. అంటే మీ ఊళ్ళోనా లేకుంటే? మా ఊళ్ళో కాదు, మొత్తం తెలంగాణ నిండి ఉంటుంది, మా ఊళ్ళో ఉంటుంది. అవునా? ఏమైంది మరి మీ డ్రైవర్లు హామీలు అన్నీ ఏమైపోయినాయి? ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఆయన 96 హామీలు ఇచ్చిండు సార్. ఇప్పటిదాకా మాస్ ఇచ్చిండు. ఇవన్నీ ఏమున్నది కానీ నోటి పాటతోని. మొన్న 12 గంటల రాత్రికి టీ 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 అన్నాడు. అన్ని టీ టీ అందరు ఫోన్లు చూసుకొని ఉన్నారు. పడ్డావు కదా. ఆయన ఊటిగా వేస్ట్ రేవంత్ రెడ్డి. వాడు శుద్ధ వేస్టే. మా ఈ రాబోయే కాలంలో కూడా మాది ప్రభుత్వం టీఆర్ఎస్ వస్తుంది. కేసీఆర్ తెలంగాణ ఒక్కసారి ఒక విషయం అడగని చెప్తాను నేను డైరెక్ట్. ఒక్కసారి అన్న జై తెలంగాణ అంటాడా? ముఖ్యమంత్రి అంటాడా? రేవంత్ రెడ్డి గిట్ట అంటాడా జై తెలంగాణ? అన్నాడా? ఇప్పటిదాకా కూడా అన్నాడు. సోనియా అమ్మనే అంటాడు. తెలంగాణలో పుట్టి ఢిల్లీ పాట పాడతాడు. ఎందుకు అది? తెలంగాణ పుట్టినావు కదా, జై జై తెలంగాణ ఒక్కసారేనా? ఇప్పటిదాకా నీ నోటికి ఇప్పటిదాకా రాలేదు. జై సోనియా అమ్మనే వస్తుంది. కానీ నిన్ను ఢిల్లీకి పోయి పొత్తు ఉన్నాను. వీడు ఎట్లా గెలిచిండు అర్థం కాదు. వీడు పీచిచ్చి గెలిచిండు. కేసీఆర్ తిట్టి 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 గెలిచిండు. వీడు వీనికి అసలు లేనే ఒకసారి ఎంపీ చేసిండు, ఒకసారి ఎమ్మెల్యే చేసిండు. ఆయన ఏం తెలుస్తుంది అని చెప్పేసి వీళ్ళంటే 70 కోట్ల బాకింది ఆ బాకింది. వీళ్ళు చూసిరా పోయి చూసిరా? నిజంగా అయితే చూపెట్టాలి కదా. 70 కోట్లు వేసిండు 80 కోట్లు వేసిండు అని చెప్తారు కానీ చూపించాలి కదా అప్పుడు వాళ్ళదన్న. అది లేదు ఇది లేదు. కానీ ఉట్టినే కేసీఆర్ బాగా చేసి పెట్టిండు, అది బాగా చేసి పెట్టిండు. కేసీఆర్ లేకపోతే తెలంగాణ లేదు ఈసారి. లేదు కదా మరి. తెలంగాణ లేదు, కేసీఆర్ లేకపోతే తెలంగాణ లేదు. ముఖ్యమంత్రి తెలంగాణ లేదు మరి. కేసీఆర్ గారు లేకపోతే ఈ తెలంగాణ ఇప్పుడు వచ్చిన పొత్తు అన్ని విడదీసి మొత్తం దీపం మారగొడుతున్నాడు. అంతే, ఏం చేస్తాడు. ఆయన 1.5 సంవత్సరం అయిపోయింది. ఇంకెన్ని ఇంకో 2-3 సంవత్సరాలు ఉంటాడు. దిగిపోతే ఇట్లా మళ్ళీ రాబోయే కేసీఆర్ వస్తే ఇట్లా ప్రభుత్వం. సర్పంచ్ ఎలక్షన్ వచ్చి అడుగుమాను ఓటు. చెప్పులు తీసుకొని కొడతారు ఫస్ట్. చెప్పులు తీసుకొని వచ్చి కొడతారు ఫస్ట్. ఓటు అడుగుమాను వచ్చి ఇక్కడ పల్లెటూరులో వచ్చి మరి కాంగ్రెస్కు మాకు ఓటేస్తారా లేదా వచ్చి అడుగుమాను ఫస్ట్. ఆడ అడిగిన తర్వాత ఏమి ఇచ్చినా ఆమె 6 గ్యారెంటీలు ఏమది? బస్సు ఎంటికి, బస్సు గురించి ఎంటికి మస్తు కొట్లాడినాము. ఏదొచ్చింది పనికార పథకం పోయేటోళ్ళకి 12,000 ఇస్తున్నాడు. చెప్పుడే కానీ హామీలు ఆడే మరి ఒక్కరికైనా వచ్చినాయి కావాలి కదా. అవి ఇవ్వకపోయే అన్నీ ఇచ్చిండు, అన్ని అన్నాడు. కానీ ఎవరికైనా వచ్చినాయి? ఒక్కరికైనా చూపెట్టమని మరి వచ్చినాయని ఒక్కరికి రాలేవు కదా. హామీలు ఇచ్చిండు. 6 గ్యారెంటీలు ఇచ్చిండు. అదొకటి కరెంట్ ఒకటి పాస్ ఉన్నది. అది కొంతమందికి అయినాయి, కొంతమందికి కాలేవు. అవి కూడా అయినాయి, కొంతమందికి అయినాయి, అవి కొంతమందికి కాలేవు. మరి ఇది ఒక బస్ ఫ్రీ ఇచ్చిండు. ఎందుకు గురించి ఇచ్చిండు అర్థం కాదు. అది మరి మొగలు ఏం చేయాలి? వాళ్ళు పోతే దెంకపోయి వాళ్ళు పట్టుకోవాలి, తిరగాలి. మేము పోయి వాళ్ళేమో ఫ్రీగా కాడ మీద పోతారు, మేము పైసలు ఇచ్చి తిరగాలి. వాళ్ళకి 7.5 అని చెప్పేసి అది వేస్ట్. అది బస్సుది దునియా కొట్లాడారు జుట్లు పట్టుకొని. లైవ్ అయితే మీరే చూస్తారు కదా ఎంత కొట్లాడుతున్నారు ఎంత లేదు అని. అది వేస్ట్. అది మరి ఫ్రీ బస్ వల్ల డ్రైవర్ల పరిస్థితి ఏంది? మీలాంటి ఆటో డ్రైవర్లు కావచ్చు, క్యాబ్ డ్రైవర్లు కావచ్చు, మస్తు అన్ని పోయినా సరే అని. లేకుంటే కేసీఆర్ ఉన్నప్పుడు అన్నా జర మంచిగా ఉంటే ఇప్పుడు ఆల్రెడీ గిరాకులు అయితే లేవు. బస్ ఫ్రీ ఇచ్చి మాకు పుట్ట కొట్టిండు. ఏడొచ్చినాయి సార్ ఇప్పటికీ ఒక్క రూపాయి రాలేవు కదా. ఇస్తా అంటే గ్యారెంటీ ఇచ్చింది కదా. ఒక్కరికన్నా చూపెట్టి మనం వచ్చినాయి అని చెప్పేసి ఒక్కరికన్నా
ఈ ఒకరికి వడ్డే అని చెప్పి చూపెట్టి మన ప్రూఫ్ అన్నా కావాలి కదా. మరి ఏమీ లేనిది నువ్వు ఉత్తగానే నువ్వు ఇస్తామని ఖాళీ నోటు పాట అంటే అయిపోయానా. మస్తు చెప్తావు అది ఇట్లా ఇది ఇట్లా అది ఇట్లా అని చెప్తావు. కానీ మస్తు చెప్పి అందరు తొక్కుంట వచ్చి సీట్ మీద కూర్చున్నావు. నువ్వు జీతాల సీఎం అవుతావని చెప్పి ఎవడు కనగనలేడు. కళ కనలేడు, ఎవ్వరు కూడా కనగనలేడు. ఆయననే కనలేడు కళ, ఆయనే వచ్చిండు. మరి మరి మీ కమ్యూనిటీకి ఇచ్చిన హామీలన్నీ నెరవేరినట్టనా? లేవు నెరవేరలేవు. బీసీలకు కానీ గొల్లలకు కానీ ఏమీ లేడు మాకు, ఒక్కటి కూడా నెరవేరలేవు. గివి నెరవేటి మనం పింఛన్ పైసలు 4,000 ఇస్తాను గవి ఇవ్వమని ఫస్ట్. గివేమో ఆమె 50 వస్తాయి. 2 కేసీఆర్ ఇచ్చినాయి, 2,000 వస్తున్నాయి. 4,000 ఏడు వస్తున్నాయి, 4,000 అన్నాడు. మీ భార్యకి 2,500 వస్తున్నాయి. వస్తే వాళ్ళకి లేడీస్ కడగండి సార్ ఊళ్ళో వచ్చి తిట్టి కొడతారు. మరి ఇట్లా చేసి ప్రతి ఇంటికి ఇట్లా మీరు అడగండి. కరెక్ట్ న్యాయం ఉన్నదా లేదా అని, కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయమేనా అన్యాయం ఉందా అని చెప్పేసి వాళ్ళే చెప్తారు, లేడీసే చెప్తారు కదా. మరి వాళ్ళే చెప్తారు. 15 నెలల పాలన ఏ విధంగా ఉంది కాంగ్రెస్ పార్టీది? వాళ్ళ పదవుల కోసం తప్ప ఏం పని చేస్తలేరు. వీళ్ళు ఇచ్చిన హామీలు 420 హామీలు ఏం పని అయితే లేదు. వీళ్ళు ఇచ్చిండ్రు ఏంది 420 అన్నారు, 6 గ్యారంటీలు అన్నారు. 6 బస్సు ఒక్కటి వేసిండ్రు. దాని తప్ప మిగతా అన్నీ ఏం లేవు. రైతు బంధు సగమే, రైతు భరోసా సగమే. మళ్ళా వీళ్ళు చేసే పనులు ఏంది, పింఛన్ ఇస్తున్నారు 6,000. ఆ పాపం కుంటలో వాళ్ళకి 4,000, వీళ్ళకు ఏమో 2,000 ఇస్తుండు. వీళ్ళతో ఏమైతే 2,500 ఇస్తాను, అది లేదు. కేసీఆర్ కిట్టు డెలివరీ అయితే 12,000 అన్నారు, ఆ 12,000 లేదు. డెలివరీ అయితే ఈ పాటికి 15 నెలల నుంచి ఎంతమంది డెలివరీ, ఎన్ని లక్షలు మిగిలిన ఇవనికి ఏం లేదు. మళ్ళీ ఏమన్నా అంటే ముందుకు అప్పనే ఒకటే తెస్తుండు. దానివల్ల వేసే పని ఏం లేదు. స్కూటీ అన్నాడు, స్కూటీ లేదు. మళ్ళీ ఏమన్నాడు, భూమి లేని వాళ్ళకి 6,000 ఇస్తాడు, అది లేదు. ఈయన ఇచ్చే పనులలో మళ్ళీ ఒకటి కరెంటు ఫ్రీ అన్నాడు. కరెంట్లు అవి సగం మంది కడుతుండ్రు. నేను ఇప్పటికీ కరెంటు బిల్లు కడుతున్నా. 12,000 ఉండే, 12,000 క్లియర్ చేసినాక నీకు ఫ్రీ వస్తాను, అయినా ఫ్రీ లేదు. ఈ రేషన్ కార్డులో సన్న బియ్యం అని ఒకటే అన్నాడు. ఆయనకు ఒక్క రోజు తిన్నాడు రేవంత్ రెడ్డి. కంటిన్యూ తినమని చెప్పి అదే బియ్యము, అప్పుడు తెలుస్తుంది అది మెత్తగా అవుతుందా, సన్నం అవుతుందా, పొడి అవుతుందా తెలుస్తుంది. తిన్నోళ్ళకి మాకు తెలుస్తుంది బాధ. సన్న బియ్యం కాదు అది, దానికే పాలిసి కొట్టి మిషన్లు వేసి సన్న బియ్యం అనే చేస్తుంది. దొడ్డు బియ్యంకి అంతే, ఏం లేదు. సన్న బియ్యం అని చెప్పి పెద్ద రెచ్చిపోతుండ్రు, ఇచ్చిండ్రు సన్న బియ్యం అని. బతుకమ్మ చీరలు అన్నాడు, చీరలు ఇవ్వడానికి శాత కాలేదు. నాకు 2 కూతుళ్ళు. ఆ ప్రేడ్ల కాంగ్రెస్ ప్రేడ్ల బంగారు తల్లి పథకం నా బిడ్డకు ఉంది, ఇవి ఇస్తామని చెప్పిండ్రు. ఇది అప్పుడే ఇయ్యలేడు, ఇప్పుడేమిస్తాడు గ్యారంటీ? ఏం లేదు. 420 అంటే దొంగల పరిపాలన. మా పిల్లలు 10th క్లాస్. ఒక ఆమె స్కాలర్షిప్ లేవు, ఏం లేవు. రెసిడెన్షియల్ వేసినాం, ఉన్నారంటే ఉన్నారు అంతే. వాళ్ళకి మాత్రం ఏమీ లేదు. ఏమున్నాయి గతంలో ఏముండే 3 టైమ్ వాళ్ళకేందే, పొద్దున పప్పుచారు ఒకటి ఉంటుండే, చట్నీ ఉంటుండే, పెరుగు ఉంటుండే. ఇప్పుడు 2 టైమే ఇస్తుండ్రు వాళ్ళకు. ఏం లేదు. మధ్యాహ్నం అడుగుతున్నాం, పప్పు ఒకటే ఇస్తుండ్రు. అప్పుడు 3 టైమ్ ఇస్తుండ్రి. సాయంత్రము కూరగాయలు ఇస్తుండ్రి, చారు ఇస్తుండ్రి, సాంబార్ ఇస్తుండ్రి, చట్నీ ఇస్తుండ్రి. ఇప్పుడు అది వీళ్ళే 2 టైంలు ఇస్తుండ్రు రెసిడెన్షియల్ అవి. పిల్లలకైతే మరీ దారుణంగా ఉంది, అప్పటిలాగా ఇస్తలేదు. ఇప్పుడు మేము చేసే పనులకి అంతే. ఇప్పుడు మాకేమన్నారు, ఉపాధి హామీ పనికి వెళ్ళి ఇప్పుడే వచ్చినాం, నెలలో పైసలు పడతాయన్నారు. నెల అయిపోయింది, మాది ₹1 లేదు. ఈ పైసలు లేవు, ఏ పైసలు లేవు. వీళ్ళు ఇచ్చే హామీలన్నీ వట్టి వచ్చాయి. ఇప్పుడు వచ్చే ఎలక్షన్లలో సర్పంచ్లు ఏందో మేము చూపెడతాం అంతే. చూపెడతామంటే TRSకి గెలిచి చూపెడతాం అంతే. వీళ్ళు అంతా దొంగలే. వీళ్ళ కడుపులు వీళ్ళు నింపుకునే వరకే ఉన్నారు. వస్తే మధ్యలోకి వచ్చి ఏదో మేము వీక్నాం, అది వీక్నాం, మీద లక్షల అప్పులని చెప్తారు. ఆస్తులు ఎన్ని అని మాత్రం చెప్తలేరు ఎవడు. ఆయన సంపాదించే ఆస్తులు హైదరాబాద్ ఎన్ని అనేది తెలుస్తలేదు. వీడు ఖాళీ అప్పు ఒక్కటి చూపెడుతుండ్రు. నీకు అప్పు ఏ శాతం అయితే లేదు, నువ్వు చేస్తలేవు. వాడు తెచ్చిండు పెట్టిండు, ఇదే లొల్లి వచ్చిందా ఎప్పుడన్నా? పైసలు ఇవ్వని అన్నాడా కేసీఆర్? 10 ఏళ్ళ సంది అన్నాడా? అనలేడు. అన్నాడు అంత లాక్డౌన్లో పైసలు వేసిండు, ₹1,500 వేసిండు, బియ్యం ఇచ్చిండు, పప్పు ఉప్పు అన్ని ఇచ్చిండు. వీడు ఏమి ఇచ్చిండు? ఈ టైంలో కరోనా వస్తే అందరూ చచ్చిపోతారు, ఇది 100%. ఈ టైంలో కరోనా వస్తే మాత్రం ఈయనతో కాదు. ఈయనకి 15 నెలలకే సమాప్తం అయిపోతుంది ఈ టైంలో వస్తాయి. ఇంకా 2 ఏళ్ళు ఇంకా కాలేదు. సర్పంచులు ఎలక్షన్ వస్తుందని భయంతో ఒక్కొక్కటి చేస్తామంటుండు. కానీ ఏది కాదు, భయంతోనే ఉన్నాడు. సర్పంచ్లో లేడగే ఓడిపోతామని భయంతో తప్ప ఆయన మాత్రం ఏంలో లేడు. అందుకని ఎలక్షన్ పెడతలేడు. ఎలక్షన్ పెడితే మాత్రం 100% పొట్టిపల్లిలో తన్నుకొని కాదు, రేవంత్ రెడ్డి గుద్దుకొని అయినా సరే కేసీఆర్ పార్టీకి ఎవరు నిలబడితే వాళ్ళకి నిలబడి గెలిపిస్తాం.
ఇది 100%. నేను చెప్తున్నా, ధైర్యంగా చెప్తున్నా, ఈ ఛానలే కాదు, ఎవరికి భయపడే అవసరమే లేదు. మాదికి ఏదో గెలిచిన మాణిక్రావు చేస్తాడు గీస్తాడు అని సమస్య కాదు. మేము పార్టీతో సంబంధం కాదు, ఇచ్చిన 420 హామీలు మాకు అమలు కావాలి. ఏం అమలు చేయనోడు మాకు వద్దు, వీడు వద్దు. మేము మాత్రం మాకు మాత్రం మళ్ళీ వచ్చే ఎలక్షన్లో మళ్ళీ కేసీఆర్నే గెలిపిస్తాం.